హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు రానున్న 2028లో పాదయాత్ర చేయబోతున్నట్టు మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఒకసారి ఈ అంశం మీద వివరం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే జగ్గి. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా వెళ్తున్నారు అనుకోవచ్చు ఇక్కడ మనం? పోటీ కాదో తెలియదండి. ఇది చాలా ముందస్తు వ్యూహంతోనే వెళ్తున్నారు. ఎందుకంటే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఒక పొలిటీషియన్, ఒక ఆడిటర్, ఒక మేధావి, ఒక దాన్ని ఏమంటే అడ్మినిస్ట్రేటర్. ఎస్, ఇన్ని కోణాల్లో ఆలోచిస్తే చాలా ఇంటలెక్చువల్ పర్సన్. సో అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తారు అంటే నాకైతే నమ్మశక్యం కావట్లేదు. లేదా ఇది ఒక రకమైన భావన, లేదంటే ఇది కూటమిని చీల్చడానికి ఒక అస్త్రంగా ఆయన బయటకు వచ్చారా అనేది కూడా సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా విజయసాయి రెడ్డి గారి ప్రెస్ మీట్ ఒకటి చూస్తే, కూటమి ఆ విధంగా పనులు చేసుకుంటూ అభివృద్ధి పరంగా ముందుకు దూసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం కల్లా జరిగే పని కాదు అని ఘంటాపదంగా చెప్పేస్తున్నాడు ఆయన. ఇప్పుడు చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, విలన్ దగ్గర లేకపోతే హీరో దగ్గర ఉండేవాడు, హీరో అసిస్టెంట్ వాడితో గొడవ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయి విలన్ దగ్గర చేరుతాడు. చేరి విలన్ గుట్టుబాట్లన్నీ కూడా ఇండైరెక్ట్ గా హీరోకి అందజేస్తూ ఉంటాడు. అలాగే వీళ్ళు అలా ఫీల్ అయ్యి జెమినీ సినిమాలో వెంకటేష్ గారి సినిమా టైప్లో ఎలాగా పోసాని గారు ఆయనతో గొడవ బయటకు వచ్చి లాస్ట్ లో హెల్ప్ చేసేలాగా మేబీ అక్కడ విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కవలలు అన్నా కూడా అతిశయోక్తి ఏం కాదు. అటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేయడం, పార్టీ సభ్యత్వానికి రాజీనామా, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే కోటరీ ఇలా ఉంది, ఇలా కోటరీ మార్చకపోతే నాకు చాలా అవమానాలు ఎదురయ్యాయి, ఆ కోటరీ నన్ను ఒక వెన్నుపోటుదాడుగా చిత్రీకరించింది, నన్ను దూరం పెట్టింది అని రకరకాల విమర్శలు చేయడం. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా రేపు జూన్ నుంచో జూలై నుంచో ఆ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా ఈయన చేస్తాను. ఈయనకి అంత నేమ్ ఫేమ్ అయ్యాడుంది రాజకీయ పరంగా. మేధావి అయితే అవ్వచ్చు, మేధావి, రాజకీయ నేపథ్యం, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏముంది, ఈయన పూర్వీకులు కానీ వీళ్ళు కానీ ఒక చరిష్మా ఏముంది కదా. సో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూనే ఆయన విమర్శించట్లేదు, ఆయన చుట్టూ కోటరీని విమర్శిస్తున్నాడు. ఆయన మంచోడే, ఆయన పద్ధతి అయినోడే, ఆయన ఉత్తముడే, ఆయన చుట్టూ ఉండే కోటరీ మంచిది కాదు అన్నట్టుగానే చెప్తున్నాడు. సో ఈయన బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ లో కూడా ఏం చెప్పాడు, కూటమిని చీల్చితేనే జగన్మోహన్ రెడ్డి గారికి మనుగడ ఉంటుంది, లేకపోతే మనుగడ కష్టం అన్నాడు. సో మెల్లగా ఈయన బయటకు వచ్చి ఈయన ఒక పార్టీయో అదే పాదయాత్ర ఏదో చేసి నా అచ్చకి బుచ్చికతో అటు బీజేపీనో లేదా టీడీపీనో మచ్చిక చేసుకొని లేదా జనసేనో మచ్చిక చేసుకొని మెల్లగా ఎక్కడెక్కడో దూరాడు అనుకోండి, చీలిక వచ్చే ఛాన్సెస్ కూడా పావులు కదుపుతారేమో, ఎవరికి తెలుసు. ఎందుకంటే ఆయన పార్టీ సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు రాజకీయపరమైన విభేదాలు ఉన్నాయి కానీ వ్యక్తిగత కక్షలు లేవు. పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడే కానీ పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడు విమర్శించలేదు అంటే దాని అర్థం ఏంటండి? ఆయన ముందుగానే రెడీగా ఉన్నాడు, ప్రీ ప్లాన్డ్ గా ఉన్నాడు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటా, వ్యవసాయం చేసుకుంటా అంటే అన్ని వ్యవహారాల్లో, విషయాల్లో అక్యూజ్డ్ 1 జగన్మోహన్ రెడ్డి, అక్యూజ్డ్ 2 విజయసాయి రెడ్డి. ఏది తీసుకోండి, ఆయనతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించిన ఈయన మరి బయటకు వచ్చేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా వెళ్తానంటే ఎవరు విశ్వసిస్తారు, ఎవరు ఇదవుతారు? సార్, ఇప్పుడు వీళ్ళ పాదయాత్రలు ఎన్ని చేసినప్పటికి కూడా వర్కౌట్ అవుతుందంటారా రానున్న ఎలక్షన్స్ కి? పాదయాత్ర వర్కౌట్ అవుతుందానంటే అన్నిసార్లు, ఎందుకంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఇప్పుడు అలా ఒక సెంటిమెంట్ గా రావటం, అలా అనుకుంటే షర్మిలమ్మ పాదయాత్ర కూడా చేశారుగా. షర్మిలమ్మ పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేసింది ఆవిడ. నిజంగా ఆవిడ లేకపోతే 2019కే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉండేది కాదేమో కదా. సో అంత జరిగి మేబీ 14లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయన మరి అందరూ జగనే వచ్చేస్తారనుకుంటే ఎందుకు రాలేదు? ప్రజలు ఎందుకు టీడీపీకి పట్టం కట్టారు? ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు దూరదృష్టి రాజనీతిజ్ఞుడు, డెవలప్మెంట్ చేసేవాడు, రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించకుండా నిలబెట్టేవాడు, గుడ్ అడ్మినిస్ట్రేటర్ కావాలని బాబు గారిని ఎన్నుకున్నారు. ప్రజలందరికీ తెలుసు ఆ విషయం.
ఎప్పుడైతే 19లో ఒక్క ఛాన్స్ అమ్మా బాబు నేను తండ్రి లేని వాడిని, నేను నిరుపేదని, నాకు ఏమీ లేదు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమాలుకుంటే, సరే ఈయన ఒక బిజినెస్ మ్యాన్, రాష్ట్రాన్ని మరికొద్దిగా ఒక మెట్టు ఎక్కిస్తాడేమో అనుకుంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష, చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్టులు, చంద్రబాబు నాయుడు కట్టినవన్నీ కూల్చేయడం, చంద్రబాబు నాయుడు తెచ్చిన కంపెనీలను పంపించేయడం, ఇది చేస్తే నువ్వేం బాగుంటావు? పైపెచ్చు అక్కడది ఎక్కడిది గుళ్ళో లింగం అన్ని దోచిపెట్టి పథకాలంట. బటన్ నొక్కితే చాలు బాబు, మీరు ఏ పని చేయకండి, మీరు సోమరిపోతులుగా ఉండండి, మీ బ్రెయిన్ వాడకండి, మీరు అలాగే ఉండండి, నేను ఇలాగే ఉంటాను, నేను రాజులా ఉంటా, మీరు బానిసలా ఉండండి. అదే కాన్సెప్ట్. ఒకవేళ ఎవరైనా బాబు ఏంటిది నువ్వు ఇంత పథకాలు చెప్పి ఇంత సొమ్ము తిన్నావంటే, నాతో పాటు మీరు తిన్నారుగా, నేను 10 రూపాయలు తింటే మీరు రూపాయి తిన్నారుగా అని చెప్పడానికే అనిపించింది తప్ప లాభం ఏంటండి? పోనీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఇవ్వండి, అమ్మఒడి అందరికి ఇచ్చే ఉద్దేశం ఏంటండి? అంటే ఓటుకి నోటు. అదే కాన్సెప్ట్. సో ఇంత జరిగితే ఇన్ని వ్యవహారాలు అన్నిటి కీలకంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఎందుకు బయటకు వచ్చేసారు? అది కూడా గవర్నమెంట్ పోయిన తర్వాత. ఎప్పుడు నెంబర్ 2 గా విజయసాయి రెడ్డి గారి పేరు కాకుండా సజ్జల గారి పేరు ఎందుకు వినిపిస్తుంది? సజ్జల గారు సీన్లోకి వచ్చిన తర్వాతనే భూత పురాణాలు ఎక్కువయ్యాయి. ప్రతి ఒక్క మాజీ మంత్రి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంత దారుణంగా తిట్టారండి. అమ్మ, ఆలి, అయ్యా అని తేడా లేకుండా అన్ని విమర్శలు చేసేవారుగా, నోటుకు వచ్చినట్టు మాట్లాడారుగా. వాళ్ళందరూ ఏమయ్యారండి? ఇప్పుడు ఒక్కొక్కరుగా తెరమరుగవుతున్నారు. ఈ విషయం ఎప్పుడో ఫస్ట్ బయటకు వచ్చి చెప్పింది రాజానగర్ ఎమ్మెల్యే రాజా గారు చెప్పారు, మాజీ ఎమ్మెల్యే. తర్వాత కరణం ధర్మశ్రీ గారు, మొన్న రీసెంట్ గా ఇండైరెక్ట్ గా అదే అర్థం వచ్చేలాగా కేతిరెడ్డి గారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు అదే అంటున్నారు కదా, మీరు కూటమిని అంటే ఇండైరెక్ట్ హింట్ ఇస్తున్నాడు, నేను బయటకు వచ్చి పార్టీ పెట్టి కూటమిని చీల్చుతానని నేను హింట్ ఇస్తున్నాడా? ఎందుకంటే కుటుంబ వ్యవహారాల్లో కానీ, పార్టీ వ్యవహారాల్లో కానీ, వ్యాపార వ్యవహారాల్లో కానీ అన్నిట్లో కీలకమైన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అటువంటి వ్యక్తి పార్టీని వేయడం ఏంటి, కుటుంబాన్ని వదిలేసి బయటకు వచ్చేయడం ఏంటండి? వైఎస్ఆర్ కుటుంబాన్ని వదిలేసి. సో ఇక్కడ మనకి అర్థమైనది ఏంటంటే, షర్మిలమ్మ గారు మొన్న విజయమ్మ గారు ఒక లేఖ రిలీజ్ చేసినప్పుడు కానీ, షర్మిలమ్మ గారికి అదే పవర్ ప్లాంట్ సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు కానీ, సరస్వతి పవర్స్ సంబంధించి వచ్చినప్పుడు కూడా క్లియర్ గా ఆవిడేం చెప్పారు, ఆ రోజు నాన్న హయాంలో ఇవన్నీ సర్దుబాటు చేసుకున్నప్పుడు కూడా వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇద్దరు ఉన్నారట. అంటే కుటుంబ వ్యవహారాల్లో కూడా ఎంత కీలకమైన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. అటువంటి వ్యక్తి బయటకు వచ్చేసి ఇది మొత్తం జరిగింది కుంభకోణం అంతా రాజకేశిరెడ్డి, అంతా వాళ్ళ హయాంలో జరిగింది, నాకేమీ తెలీదు, నా ఇంట్లోనే మాట్లాడుకున్నారు కానీ నాకు సంబంధం లేదు అని అంటే జనాలంతా విరిపప్పలా. బట్ తెర వెనక ఏదో భారీగా గూడు పుటాని జరగబోతోంది, భారీగా ఏవో జరగబోతున్నాయి. ఎందుకంటే సామాన్యులకు అర్థం కావు, వాళ్ళంత మేధావులు. ఏముందండి, మనిషినోడు ఎక్కడో తెగుతాడుగా, 5 కోట్ల 10 కోట్ల 100 కోట్లు ఇస్తాం, అయిపోయింది. అంత నందిని పందిని నంది చేస్తారు, మసి పూసి మారేడుగా చేసేస్తారు. సో అట్లాంటి వ్యవహారాల్లో ఈయన బయటకు వచ్చి ఆయనకి యాంటీగా స్టేట్మెంట్ ఇవ్వడం, ఆయన ఎక్కడా ఈయన గురించి మాట్లాడకపోవడం చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా నేను ఇంకొక సంవత్సరం తర్వాత పాదయాత్ర స్టార్ట్ చేస్తానని చెప్పడం, విజయసాయి రెడ్డి గారి గురించి ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వకపోవడం, ఎంతసేపు మరలా చంద్రబాబు నాయుడిని తిట్టడమే జగన్మోహన్ రెడ్డి గారు, ఎంతసేపు మరలా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే, లేదా లోకేష్ బాబు గారిని ఆడిపోసుకోవడమే తప్ప విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు వాడి గురించి ఎందుకు మాట్లాడరు? సో మొత్తానికి గూడు పుటాని మతలబ్ ఏదో తెరవేనకు నడుస్తుంది. చూద్దాం మరి విజయసాయి రెడ్డి మేధావి గారు కాబట్టి ఎటువంటి చక్రం తిప్పుతారో, దాన్ని ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ పార్టీలు ఏ విధంగా డిఫెన్స్ ఆడుతాయో, ఇవి ఎలా చక్రం తిప్పబోతున్నాయో రానున్న రాజకీయాలు చూడాలి. 2026 అత్యంత క్రియాశీలకంగా ఉండబోతుంది రాజకీయాల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ.